ప్రస్తుతం మనము ఎడపల్లి మండల తహసీల్దార్ అయిన కె ధన్వాల్ గారితో ఉన్నాము. ఈ రెవెన్యూ వ్యవస్థ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మండల పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? మండల పరిధిలో మనకు 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12 మన 2 డీపాపులేటెడ్, తర్వాత రెవెన్యూ గ్రామాలు వచ్చేసి 12 ఉన్నాయి సార్. ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ పనులు ఎంఆర్ఓలకు అప్పయపడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? వర్క్ లోడ్ అయితే ఉందిలే, వర్క్ లోడ్ ఉంది. మాకు కింది లెవెల్లో విఆర్ఓస్ లేకపోవడం వల్ల, తర్వాత మాకు స్టాఫ్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బంది అయింది. మొన్నటి దాకా మనకు ఎలక్షన్ బీజీలో ఉన్నాము. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు సైమల్టేనియస్గా డైలీ వారీగా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మనం అంటే మార్నింగ్ వచ్చి మనం లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ రోజువారీగా ఒక 4-5, మ్యాక్సిమం ఒక 10, మినిమం ఒక 2-3 ఉంటాయి. డైలీ వారీగా మేము రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నాం. దాంట్లో నో ఇష్యూస్. మీరు వచ్చి నుంచి భూ రిజిస్ట్రేషన్లు పెరిగాయా తగ్గాయా సార్? ఇక అంటే పెరిగాయంటే పాత పద్ధతి ప్రకారమే, పాత వాటి ఎట్లుండేనో లాస్ట్ 6 months బ్యాక్ ఎట్లుండేనో ఆ విధంగానే జరుగుతున్నాయి. మనకు రిజిస్ట్రేషన్స్ పెరగడం అనేది తగ్గడం అనేది ఏం లేదు. అది క్యాజువల్గా మనకు డైలీ వచ్చిన విధంగా వస్తూనే ఉంటాయి 4-5 కాడికి. ప్రభుత్వ భూములు కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమణ చేసుకొని ఉంటే మాత్రం దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి మా నోటీస్కి ఏం రాలేదు. వచ్చినచో మేము మా టీంతో దాన్ని విజిట్ చేసి దాన్ని రక్షణ కల్పిస్తాం. సార్, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఏం రాలేదు, మా దృష్టికి అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. ఒకవేళ దృష్టికి వచ్చినచో మేము దాన్ని తగిన చర్య తీసుకుంటాం. అక్రమ లేఅవుట్లు కూడా జరుగుతున్నాయని తెలిసి మా దృష్టికి వచ్చింది సార్. ఈ మండలాల్లో మీ దృష్టికి రాలేదా? వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇంతవరకు అయితే మనకు లేఅవుట్ అయినట్టు, ఇల్లీగల్ లేఅవుట్ అయినట్టు మన నోటీస్కి రాలే. అలాంటిది ఏమైనా వస్తే మాత్రం దాని మీద తగిన చర్య తీసుకుంటాం. గ్రామ పంచాయతీలకు సంబంధించిన చాలా భూములు, చాలా ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ లేఅవుట్లు ఉన్నాయి, లేఆఫ్లు ఉన్నాయి. అట్లనే అదే కాకుండా ఈ ఏదైతే మన భూమిని ఆ ఫ్లాట్లో విభజించి చేసి అమ్ముకుంటున్నారో వాళ్ళు ఏ రకమైన పర్మిషన్లు లేకుండా కేవలం సెక్రటరీతో కుమ్మక్కై చేస్తూ ఉన్నారు. అది రెవెన్యూకు సంబంధించిన పని కదా సార్? మీ దృష్టికి వచ్చింది, ఇప్పటివరకు వచ్చిందా? ఈ దగ్గరలో ఉన్న జాన్కాంపేటలో చాలా అట్లాంటి అక్రమ లేఅవుట్లు, ఈ ఏదైతే మీరు ఇందాకన్నా ఫ్లాటింగ్ బిజినెస్ ఏదైతే జరుగుతుందో అక్రమంగానే జరుగుతుంది, మీ దృష్టికి రాలేదా? అంటే ఇప్పుడు ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాన్ని నాన్ అగ్రికల్చర్ కింద నాలా చేసుకొని, మన దగ్గర నాలా పరిధిలో ఉంటుంది, నాలా మనం చేస్తాం. నాలా అయిపోయిన తర్వాత వాళ్ళ జీపీ లెవెల్లో వాళ్ళు ఏదైనా ఉంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేదన్నా ఇతరతర స్ట్రక్చర్ కోసం వాళ్ళు అక్కడ జీపీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మన దగ్గర అయితే నాలా కన్వర్షన్ కంపల్సరీ మన లెవెల్లో అది లీగల్గానే జరుగుతుంది. ఇల్లీగల్గా జరిగినట్టు మన నోటీస్కి ఏం రాలే. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే మాత్రం దాని మీద మేము తగిన చర్య తీసుకుంటాం. మండల పరిధిలో భూ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? భూ సమస్యలు అంటే ఇప్పుడు భూ సమస్య ఏం లేదు మన దగ్గర. డైలీ వారీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే రైతులకు కొన్ని ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి రైతులకు. అంటే కొందరికి పాస్బుక్ వచ్చి ల్యాండ్ ఆడ మనం సర్వే చేయక, లేకుంటే ఆడ మోక మీద ల్యాండ్ ఉండే వాళ్ళకి పాస్బుక్ రాక, అట్లాంటి కొన్ని వేరియేషన్ ఉన్నాయి. అవి కూడా మేము కొన్ని ధరణిలో ఎల్ఆర్యూపీలో మేము సరి చేస్తున్నాం. రైతులు భూ సమస్యల పరిష్కారాలకై ధరణిలో ఏదైతే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా సార్? ఉంది. ధరణిలో మనకు రకరకాల మోడల్స్ ఉన్నాయి. TM33 కానీ, GLMs కానీ, తర్వాత నాలా కన్వర్షన్ కానీ, తర్వాత నాలా వితౌట్ PPVs, తర్వాత పెండింగ్ మ్యూటేషన్స్, పెండింగ్ సక్సెషన్స్, వివిధ రకరకాల మోడల్స్ మనకు మీ సేవలో ఉన్నాయి. రైతులకు ఎలాంటి అంటే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకొని మా దగ్గర వస్తే మేము ఆ ఫైల్ మొత్తం అంటే వెరిఫికేషన్, మా రికార్డు మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డు వెరిఫికేషన్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, మోక మీద ల్యాండ్ ఉందా లేదా RI పంచనామాతో, మా సర్వేర్ లొకేషన్తో ఆ ఫైల్ మొత్తం బిల్డప్ చేసి ఆడియో నుంచి కలెక్టర్ నుంచి అట్లా CCL కొన్ని రకరకాల మోడల్స్ని మేము పంపించడం జరుగుతుంది. సార్, ఈ మధ్యలో పిల్లలకి అంటే కాలేజ్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ సర్టిఫికెట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటి సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం. అంటే వాళ్ళ దగ్గర కూడా అంటే కొంచెం తప్పు ఉంది సార్. అది వాళ్ళు వారం 10 రోజుల క్రింద పెట్టుకునే అప్లికేషన్ అప్పుడే వచ్చి నాకు రేపే కావాలి, రేపే లాస్ట్ డేట్ ఉంది అని చెప్పి వాళ్ళు ఆ పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నారు. అట్లా కాకుండా ఎట్లా వస్తే అంటే ఏ టైంకి వస్తే ఆ సర్టిఫికెట్లు వాళ్ళకు మీరు అందజేయగలుగుతారు అన్నది వాళ్ళకి.
యాక్చువల్లీ సర్టిఫికేట్ అంటే రెవెన్యూ అంటే సర్టిఫికేట్ ఆల్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ మా నుంచి ఇష్యూ అవుతుంది. క్యాస్ట్, ఇన్కము, బోనఫైడ్స్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బర్త్ కానీ, డెత్ కానీ ప్రతి సర్టిఫికేట్స్ మా నుంచి ఇష్యూ అవుతాయి. సర్టిఫికేట్ మా దగ్గర అయితే ఒకటి సింగిల్ పెండింగ్ లేదు. ఇప్పుడు మార్నింగ్ వస్తానే ఫస్ట్ వన్ సర్టిఫికేట్స్ అంతకాలు పెట్టి కంప్యూటర్కి ఇచ్చేస్తా ఉంటే యాక్చువల్ అది 15 days వరకు ఉంటుంది టైము. కానీ వాళ్ళు ప్రతి ఒక్క అర్జెంటే. ఇప్పుడు సార్ మాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, రేపు సబ్మిట్ చేయాలా, రేపు మాకు కౌన్సిలింగ్ ఉంది, రేపు ఆ స్కూల్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి అనేసరికి మేము ఏ సర్టిఫికేట్ ఆపడం లేదు. డైలీ సర్టిఫికేట్ అని క్లియర్ అవుతుంటాయి. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ ఆల్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఎలాంటి సర్టిఫికేట్ మా దగ్గర జాప్యం లేదండి. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ విద్యార్థులకు ఆన్లైన్ అంటే సర్టిఫికెట్ ఎట్లా ఇష్యూ అవుతుంది సార్? అంటే వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి, మీరు ఎట్లా ఇష్యూ చేస్తారు? అంటే డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? అది వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకొని వస్తే మా దగ్గర వస్తే మా దగ్గర అప్లికేషన్స్ అన్నీ మా ఆర్ఐకి ఇస్తాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా కింది లెవెల్లో విఆర్ఓస్ లేక కూడా ఇబ్బంది అవుతుంది. బట్ మా ఆర్ఐ గారు ఎంక్వైరీ చేసి ప్రతి సర్టిఫికేట్ మాకు ఆన్లైన్ నుంచి వచ్చిన తర్వాతనే మేము మొత్తం ఆర్ఐ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత మా డీటీ నుంచి నాకు వస్తాయి. నేను సంతకం పెట్టి కంప్యూటర్లో ఇచ్చేస్తాను. దాంట్లో ఎలాంటి జాప్యం లేదండి. క్యాస్ట్ ఇన్కమ్ దాంట్లో అవి రెగ్యులర్ బేసిస్ అవి కామన్గా వస్తూనే ఉంటాయి. మనకి డైలీ డిస్పోజ్ అవుతున్నాయి. అవి ఎందరో వీరుల త్యాగ ఫలితం స్వతంత్రం సార్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు యువతకు ఇటు మండల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇక స్వాతంత్రం అంటే అది ఆనాటి త్యాగమూర్తుల ఫలితమే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాము. లేకపోతే ఆ రోజు మనం ఈ స్వాతంత్రం రాకపోతే బ్రిటిష్ వాళ్ళు మనం తరిమి కొట్టి మన వ్యవస్థ ఎటో ఉండేది. కాబట్టి రేపు మనము రాబోయే 15th August నాడు మనము ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం అందరం ఆనందోత్సాహాలతో ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని మరి మండల ప్రజలందరికీ మరియు అందరికీ నేను కోరుకునేది ఒకటే, అందరం మనం ప్రశాంత వాతావరణంలో జెండా వందనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఆనాటి త్యాగ ఫలితమే ఈరోజు మనము 15th August జరుపుకుంటున్నాం. మండల రెవెన్యూ ఆఫీసర్గా ఈ మండల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయండి. బై బర్త్ నుంచి డెత్ వరకు, ఒక మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు నా దగ్గర రకరకాల సమస్యలతో వస్తున్నారు. మా పరిధిలో ఉన్నాయని మేము పరిష్కారం చేస్తున్నాము. మా పరిధిలో లేని మా సుపీరియర్ ఆఫీసర్ ఆర్డీఓ సార్ గారి కానీ, కలెక్టర్ సార్ గారి కానీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ప్రజల సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మాత్రం మేము తప్పకుండా దాన్ని న్యాయం చేసి వాళ్ళకి పరిష్కారం చేస్తున్నాము. మా లెవెల్లో లేనిది మాత్రం పై ఆఫీసర్లకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. తర్వాత రైతులకు కానీ ఇంకెవరికన్నా ప్రజలకు ఏదైనా ఇదే సర్టిఫికేట్స్ లైక్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ రైతుల ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మాత్రం దానికి మేము 24 గంటలు సర్వీసు వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాం. ఏడపల్లి మండల రైతులు కానీ మరి ప్రజలు కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం డైరెక్ట్ మాకు వచ్చి అప్రోచ్ కావాలా, మమ్మల్ని కలవాలా. మా ఆఫీసులో కలిస్తేనే వాళ్ళ పనులు అయిపోతాయి. ఎందుకంటే మధ్యవర్తులు చాలామంది నేను చేపిస్తామని చెప్పేసి మధ్యవర్తులు దళాలు తయారయ్యారు. అలాంటి అవకాశం లేకుండా మేము మా నోటీస్ వస్తే కూడా అలాంటి వాళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసు బుక్ చేస్తాం. మా పేరు చెప్పి ఎవరైనా బయట దళారులు పనిచేస్తే మాత్రం అలాంటి వాళ్ళు ఏదైనా రైతులు దయచేసి నేను కోరుకునేది ఒకటే, ఎవరైనా దళారును అప్రోచ్ కాకుండా డైరెక్ట్ మాకే వచ్చి తహసీల్దార్ని వచ్చి కలవాలని కోరుతున్నాను. చూసాం కదా ఎడపల్లి తహసీల్దార్ గారు ఏం చెప్తున్నారని అంటే ఏదైనా రెవెన్యూ సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ రెవెన్యూ ఆఫీసర్కే వచ్చి అంటే ఎంఆర్ఓ గారికి వచ్చి కలవాలి, ఎంఆర్ఓ ఆఫీస్కు అప్రోచ్ కావాలి. అంతేకాకుండా మధ్యలో ఎవరోనే నేను చేపిస్తా పని అని చెప్పి దళారీ వ్యవస్థ కొంచెం పనిచేస్తూ ఉంది. వాళ్ళని నమ్మకుండా వాళ్ళకు మీరు మీ డబ్బుని అనవసరంగా వెచ్చించకుండా డైరెక్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఆ పని చేయించుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్లు కావాలి అనుకుంటే ముందే ఆన్లైన్లో ఏదైతే మీ సేవ ఉందో మీ సేవలో అప్లికేషన్ పెట్టుకొని ఒక 10 days ముందే, ఒక వారం రోజుల ముందే, కనీసం వారం రోజుల, ఎందుకంటే స్టాఫ్ కూడా అన్నితం పనిచేస్తూనే ఉంటారు 24/7. కాకపోతే వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఈ సర్టిఫికెటే కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి మీరు మీ సేవలో కొంచెం ముందే మీకు కావాల్సిన సర్టిఫికెట్లన్నీ ఏదైతే ముందే మీ సేవలో అప్లై చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకునే టైం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.